ఓం నమ శివాయ. మనం పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు మన కంటికి కనపడకుండా అన్నీ తానే అయ్యి అన్నీ తానే చేస్తూ మన చేత చేయించుకుంటున్నట్టుగా మనం అనుకునేటట్టుగా చేస్తాడని, అలాగే జానపదులు కూడా వాళ్ళ పాటలో ఆ రకంగానే వాళ్ళకి ఏమీ తెలియకపోయినా పరమేశ్వరుడు అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు, మన వెనక ఉండి అంతా చూస్తున్నది ఆయనే అనేటటువంటి భావనతోటి ఒక పాటను కూడా నిన్న మనం తెలుసుకున్నాం. ఆయన కన్నులకు కనిపించకున్నాడయ్యా, పొంగి పొరులుతూ వచ్చి భూమిపై పడకుండా కడల రాయడు కాళ్ళు కట్టాడయ్యా అన్నారు. కాబట్టి సముద్రాన్ని ఊరి మీదకి పడకుండా కట్టడి చేశాడు ఆయన కదండి. ఆయన ఆజ్ఞ లేకపోతే సముద్రం పొంగుతూ వచ్చి భూమి మీద పడిపోతే ఎంత నష్టమైపోతుంది కదండి. జగతిలో ఉన్న జీవరాశులకెల్లా అన్నమిడి ఆదరించాడయ్యా, తెర వెనక తానుండి తెర ముందు మన నుంచి తైతెక్కలాడించుతున్నాడయ్యా. ఇన్ని పనులున్నవాడు ఎన్నటికో కనిపించునన్నమాట నమ్మకున్నారయ్యా. జీతబత్తెము లేక గాలిలో సురిటీలు మన కొరకు తిప్పుతూ ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. ఎంత చక్కగా అసలు వాళ్ళు జానపదులు అయినప్పటికీ ఎంత అందంగా చెప్పారో చూడండి ఈ విషయాన్ని. మహానుభావుడికి ఇన్ని పన్నులు ఉన్నవాడు ఎలా కనపడతాడండి. చూడండి, ఫుల్ బిజీగా ఉన్నానండి, ఫోన్ చేయడానికి కూడా టైం లేదు అంటూ ఉంటారు చాలామంది. అసలు మెసేజ్ చూడడానికి కూడా టైం లేదండి నాకు, అంత బిజీగా ఉన్నానండి పనుల్లోనూ అంటూ ఉంటారు. మానవ మాత్రలో మనమే అంత బిజీగా ఉంటే పరమేశ్వరుడు ఎన్ని చెయ్యాలండి. ఆయనే అన్నీ చెయ్యాలి, ఆయనే మనందరికీ అన్ని కోరికలు ఇవ్వాలి, అన్నీ తీర్చాలి, సుఖదుఖాలను ఇవ్వాలి, పాపపుణ్యాలను బేరీజు వెయ్యాలి, మళ్ళీ ఆయనలోకి తీసుకెళ్ళాలి. ఆ పాపాన్ని బట్టో పుణ్యాన్ని బట్టో మళ్ళీ జన్మకి ఏం చెయ్యాలి అన్నది ఆలోచించాలి. ఇంతలా చేస్తునేటప్పుడు ఆయన మనకి ఎలా కనపడతాడు. ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు, లేకపోతే జీవకోడికి అన్నమేదండి. ఆయన జీతం బత్తం లేక గాలిలో సురుటీలు మన కొరకు తిప్పుతూ ఉన్నాడయ్యా అన్నారు. గాలిని ఆయన కదుపుతున్నాడు. అలా తోస్తుంటే గాలి అంతటా ప్రసరించి మనకి ఊపిరి అందుతోంది. అలా తోస్తున్నందుకు ఆయనకి మనం ఏమైనా జీతం ఇస్తున్నామా? ఆయన వరకు అక్కర్లేదండి మనం జీతం ఇవ్వడానికి. ఇంట్లో చూడండి, పెద్దవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. ఏమిటో వాళ్ళు రిటైర్ అయిపోతే ఇంకెందుకు పనికిరారు అనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ఈ రిటైర్ అయిన వ్యక్తి కూడా వాళ్ళ నాన్న రిటైర్ అయినప్పుడు అలాగే ఊహించుకుని ఉండుంటాడు. ఇప్పుడు అతను రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోతే భార్య భర్త ఇద్దరు, కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగాలైనప్పుడు పిల్లలు ఓ పిల్లనో పిల్లాడినో ఎవరినో కంటారు. వాళ్ళని చూసుకోవడానికి రమ్మనమని చెప్తారు. వీళ్ళు ఆప్యాయతగా పెడతారు. పిల్లాడి మనవడి మీద ప్రేమ ఇంకా ఎక్కువ కదండి, పెడతారు. పెడితే ఓ పాల ప్యాకెట్ తేవాలంటే నాన్న కొంచెం పాల ప్యాకెట్ తెచ్చి పెడతావా, ఓ రోజు 2 రోజులు కొంచెం అర్థించినట్టుగా అమాయకంగా. వాడికి పనేదో పెద్ద ఆఫీసులో పొడి చేస్తున్నట్టు, ఈయనకి ఏమీ పని లేకుండా ఏదో ఆ రోజుల్లో ఉద్యోగాలు వేరు, ఈ రోజుల్లో ఉద్యోగాలు వేరు, ఆ రోజుల్లో డబ్బులు వేరు, ఈ రోజుల్లో డబ్బులు వేరు, ఆ రోజుల్లో ఖర్చులు వేరు, ఈ రోజుల్లో ఖర్చులు వేరు అని విడదీసి మాట్లాడుతూ ఉంటారు. ఓ రోజు పెడతాడు పాల ప్యాకెట్ తీసుకొస్తాడు. ఈ పెద్ద ఆయన ఏదో రిటైర్ అయిపోయాక సంతోషంగా 4 యాత్రలు చేసుకుని భార్యని తీసుకెళ్ళి, ఎప్పుడూ ఏమీ తీసుకెళ్ళలేదు, ఏదో చిన్న చిన్నవి తప్పితేను. పాపం కాస్త అలా ఏదో అడుగుతోంది, కాస్త కాశీకి పెడదామంటోంది, లేకపోతే రామేశ్వరం పెడదామంటోంది, లేకపోతే ఇంకో చోటకి పెడదామంటోంది. కాస్త అలా తిప్పేసి వద్దాం, ఓ రోజు అలా బయటకు తీసుకెళ్ళి కాస్త చుట్టాలిళ్ళకి ఎవరికింటికైనా తీసుకెడదాం, దాని పుట్టింటి వాళ్ళ ఇంటికి తీసుకెడదాం అని ఆలోచించుకుని రిటైర్ అయిపోయిన తర్వాత చేద్దామని అనుకున్న వాడికి ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఆ కొడుకింట్లోనో కూతురింట్లోనో బుక్ అయిపోతూ ఉంటారు. బుక్ అయిపోయి జీతం బత్తం లేని ఉద్యోగస్తులుగా తయారైపోతారు. ఆవిడ వెళ్ళిపోతుంది పొద్దున్నే, క్యాంటీన్లో పెట్టేస్తారు మా అత్తయ్య గారు, మీరు చూసేసుకోండి అంటుంది. ఈవిడ చచ్చి చెడి మళ్ళీ అక్కడ కూడా వంట వండడం, అక్కడ కూడా పని మనిషి వచ్చేసరికి చూసుకోవడం, పని మనిషి ఉంటే, లేదంటే ఆ గిన్నెలు కూడా తోముకోవడం, దానికి తోడు ఈ చంటి పిల్లను వాళ్ళని చూసుకోవడం, వాళ్ళకి స్నానాలు చేయించడం, అన్నాలు పెట్టడం, వీటితోటి ఎప్పుడూ చేసుకునే పని కంటే ఎక్కువైపోతుంది. ఇంత పని చేస్తున్నాను కదా, నాకు కాస్త అలసటగా ఉంది, ఏదైనా తెచ్చిపెట్టందామంటే కొడుకు వర్క్ ఫ్రమ్ హోమో లేకపోతే ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, వాడు అక్కడ బిజీ. కోడలు సాయంత్రం రోజు 6ంటికి వచ్చేది, అత్తగారు మామగారు ఉన్నారు కదా అని ఇంకా మిగిలిన పని అంతా చూసుకుని మెల్లిగా 8ంటికి వస్తుంది. ఇంకా వీళ్ళకి సుఖం ఎక్కడుంటుందండి. ఈ ఉద్యోగాలని జీతం బత్తం లేని ఉద్యోగాలని అంటారు, రిటైర్మెంట్ అయిపోయి ఇలా డిపెండ్ అయిపోయిన వాళ్ళని. కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా మనం ఇచ్చేసి
అంతలాగా మేము రోజు ఉండి నేను పిల్లాడిని చూస్తామని మాట ఇచ్చి మనకి మాట ఇచ్చిన తర్వాత వాళ్ళకి అనలేదు కదండి. కాబట్టి చెయ్యొచ్చు, తప్పు లేదు. మనవణ్ణి మనవరాల్ని చూసుకోవడం, చక్కగా ఉండడం అంతా మంచిదే. కానీ ఆ కొడుకు కోడలు కానీ, కూతురు అల్లుడు కానీ వీళ్ళని పెద్దవాళ్ళుగా, తల్లిదండ్రులుగా, అత్తమామలుగా గౌరవించి వాళ్ళకి ఎంత పని చెప్పాలో అంతే చెప్పి, వాళ్ళు ఏదో ఒక వంట వండుతానమ్మా పిల్లాడికి ఇష్టం, నీకు ఇష్టమైనట్టు నువ్వు మిగిలిన పనులు చూసుకో అంటే మిగిలిన పనులు తను చూసుకునేటట్టు ఉండాలి. ఇంట్లోకి ఏమేం కావాలో ఆ పిల్లవాడు ఆఫీస్ నుంచి వస్తూ తెచ్చేసుకోవడం ఏదో చెయ్యాలి, లేకపోతే ఆ పిల్లైనా తెచ్చుకోవాలి. అంతేగాని అన్నీ వీళ్ళ మీద తోసేసి వీళ్ళకి ఒంట్లో బాగుండకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి కూడా టైం లేకుండా ఉండేటటువంటి పిల్లలు ఉన్నటువంటి ఈ లోకంలో, తల్లిదండ్రుల పనులనే జీతం బత్తం లేని పనులుగా చేయించుకుంటున్న ఈ లోకంలో పరమేశ్వరుడికి అంత పని చేస్తుంటే మనం ఏమైనా జీతం ఇస్తున్నామండి? కనీసంలో కనీసం మనస్ఫూర్తిగా పరమేశ్వర ఈ రోజంతా నీ వల్ల జరిగింది, రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి ఆయన తలుచుకుని రోజంతా చాలా సంతోషంగా, ఆనందంగా, భక్తిగా, శ్రద్ధగా చేయాల్సిన పనులన్నీ చేసుకుని చక్కగా హాయిగా ఉందయ్యా నీ దయ వల్ల, రేపు పొద్దున కూడా లేచాక రేపు చేయవలసిన అన్ని పనులు చేసేటట్టుగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేటట్టుగా చేయి స్వామి అని 11 మార్లు ఓం నమ శివాయ అనుకుని పడుకోవడానికి కూడా మనకి ఆయన నామస్మరణం స్మరించుకోవడానికి కూడా టైం లేనంత గొప్పవాళ్ళం అయిపోయాం. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? గాలి అంతటా ప్రసరింపజేసి మనకి ఊపిరి అందుతుండేటట్టుగా చేస్తున్నాడు. అలా చేస్తున్నందుకు మనం ఆయనకి ఏమీ జీతం ఇవ్వడం లేదు. ఈశ్వరుడికి మనం తినే అరటిపళ్ళు కూడా పెట్టమండి. గుళ్ళో కంటే చిన్న చిన్న పళ్ళు అమ్ముతారు చూసారా, ఏదో 10 రూపాయలకి 2 4 ఇప్పుడంటే పూర్వం అంటే తక్కువగా ఉండేవి, కర్పూర పళ్ళు ఏవో అంటారు వాటిని పట్టుకుని ఎడతాం మనం. చక్కెరకేళి పళ్ళు, లేకపోతే పచ్చరటి పళ్ళు, పెద్ద పెద్దవి పచ్చగా ఉన్నవి చక్కగా ఏరుకుని ఎక్కడా ఒక చిన్న మచ్చ కూడా కట్ అయిపోయినట్టుగా కానీ ఎక్కడా లేదు కదా అని ఆ అత్తాన్ని పట్టుకుని అటు తిప్పి ఇటు తిప్పి చూసి, మళ్ళీ దోరగా ఉన్నవి బాగా పండిపోయినవి అయితే ముగ్గిపోతే వాసన వచ్చేస్తాయేమో అని మనం ఇంటికి తెచ్చుకొని చక్కగా రోజు 2 పళ్ళో 3 పళ్ళో మన పిల్లలకి, మనవలకి, కోడళ్ళకి, కూతుళ్ళకి, మనకి అందరం తినేస్తాం. దేవుడికి 2 చిన్న పళ్ళు, అవి సరిగ్గా కార్తీక మాసంలోనూ అలాంటప్పుడు మరీ బుజ్జు వస్తూ ఉంటాయి. అవి తీసేసుకుని అరటిపళ్ళు కూడా ఇచ్చేసానండి, తాంబూలం ఇచ్చానండి అంటుంటాడు. అయినా సరే సంతోషించేసి ఆయన మనకు చేయాల్సినవన్నీ చేసేస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన ప్రభుత్వం అలా ఉంటుంది, ఆయన పాలన అలా ఉంటుంది. ఈశ్వరత్వం ఎక్కడ చెప్పినా ఒక మాట చెప్తాం. మిగిలిన దేవతల కిరీటాలలో పొదగబడిన మణుల కాంతుల చేత ఆయన పాదాలకు నీరాజనమివ్వబడుతుంది. ఆయన నడిచి వస్తుంటే సభలోని వాళ్ళందరూ దేవతలు ఎంత వంగుతారంటే వాళ్ళ కిరీటాలు ఆయన పాదాలకు తగలకుండా ఆయన ముందు నడిచేవారు తప్పుకోండి అంటుంటారు. అయినా సరే ఆయన పాదాలకు నమస్కరించాలని తలలను భూమికి తగిలేటట్లు వంచేస్తూ ఉంటారు. వాటి కాంతులు అంటే ఆ వంగినటువంటి దేవతల కాంతులు ఆయన పాదాల మీద పడుతుండగా నడిచేవాడని సార్వభౌముడు అంటారు. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాలసీతే శ్రీతే సౌవర్ణరత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే సువార్హే ఆసీన సోమచూడ సకరుణ నయన సాంగన స్మేరవక్త శంభుశ్రీ ప్రకటిత భ్రామరీ విభవో దేవతా సార్వభౌమ. ఆయనకి దేవతా సార్వభౌమ అని పేరు. సార్వభౌముడైనటువంటి వాడికి ఒక లక్షణం ఉంటుంది, ఆయన ప్రసన్నుడు కావడమే మన కోరిక తీరడం. ఆయన సార్వభౌముడిపై కాళ్ళు పట్టుకుంటే ఎంత మర్యాదండి. ఆయనకన్నా పైన ఎవ్వరూ కూర్చోలేరు. ఆయన సహృదయంతో కింద కూర్చుని పైకి కూర్చోబెడతాడు మనల్ని. ఎందుకని? మనం అంత భక్తికి ఆయనని భక్తితోటి పిలిచినట్టయితే, భక్తితోటి కొలిచినట్టయితే, ఆయన పాదాలు తప్ప వేరే శరణం ఏమీ లేదు స్వామి, నీ చరణాలే శరణం అని పట్టుకున్నట్టయితే, ఆయనని ఊరికే పట్టుకుని ఏదో పట్టుకోమన్నారు కదా, ఆయన మనకి ఏది కావాలంటే అది చేసేస్తాడని మనసులో ఒకటి పెట్టుకుని పైకొకటిగా పట్టుకోవడం కాదు. పూర్తి విశ్వాసం, నమ్మకం, ఆయనకి మనం దాసోహం అయిపోయి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన మనం కింద కూర్చున్న వాళ్ళనే కాదు, పడిపోయిన వాళ్ళని కూడా పైకి లేపుతాడు. అంతటి దయ చూపిస్తాడు. నేను సార్వభౌముడిని కాబట్టి నా కాళ్ళు పట్టుకోండి అని ఆయన ఎప్పుడూ అడగడు. ఆయన సార్వభౌముడైనందుకు భయంతో చేతులు కట్టుకుని మనం ఉండాలి. ఆయన మనకి చనువిచ్చాడు. సహృదయంతో ఉన్నవాడైతే కిందకి దిగి వస్తాడు. ప్రభువు గొప్పతనం పరిపాలన అందే కాదండి, ఆయన భక్తులకి వసుడైపోతూ ఉంటాడు.
తనకు ఎంగిలి మాంసపు ముక్క పెట్టిన వాడి భక్తికి తాను కింద ఉండి పైన కొండ మీద బోయవాడు కిరాతుడు ఆయన కన్నప్పను కూర్చోబెట్టాడు. అది చూసిన శంకరాచార్యులు వారు ఏమన్నారో తెలుసా అండి? మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే గండు శాంబునిషేచనం పురరిపోర్ధివ్యాభిషేకాయతే కించిదృక్షిత మాంసశేష కవళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. శివానందరాయలు అన్నారండి, ఎంగిలి మాంసపు ముక్క పెట్టి నోటితో తెచ్చిన ఉమ్మేసిన నీళ్లు అభిషేకం వలె కాలి చెప్పుతో నిర్మాల్యం తుడిచేస్తే కూర్చేతో తుడిచినట్టు ఫలితం చేసి అనుగ్రహిస్తావా స్వామి? ఏమీ తెలియనివాడు ప్రేమతో పిలిస్తే ఈశ్వరుడు ఎంత లంగిపోతాడో చూడండి. ఆయన అక్కడ అలా చూపించారు. ఇది లేకపోతే ఆయన పరిపాలకుడైతే సార్వభౌముడైనా వచ్చేదేమీ లేదు కదండి. ఆయన మహేశ్వరుడైతే వచ్చే గొప్ప ఏమిటో చూసుకోవాలి. అప్పుడు భక్తి పాదుకుంటుంది. ఆయన సృష్టికర్త, ప్రళయకర్త. త్వమీశ్వరణా పరమం మహేశ్వరం తం దేవతానా పరమంచ దైవతం. ఆయన దైవాలకు దైవం, దేవతలకు అధిపతి, ఈశ్వరులకు ఈశ్వరుడు. అంటే అయితే ఏంటంటారు అంటే ఎంతటి సార్వభౌముడో అంతటి సహృదయుడు. మనం ఎన్ని పాపాలు చేసి ఉన్నామో తెలుసుకుని ఆయన ముందు త్రికరణ శుద్ధిగా పడిపోతే చాలు. పాపాలను కాల్చడానికి, ఉదారుడై నెత్తి మీద పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఆయన ఉంటాడు. ఎంత పెద్ద దూదికొండైనా కాల్చడానికి ఒక నిప్పురవ్వ చాలు. ఆయన ఔదార్యాన్ని అందుకోగలిగిన జన్మ మనుష్య జన్మ. మిగిలిన ప్రాణులకి శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని అర్థం చేసుకుని నమస్కరించే యోగ్యత లేదు, వినగలిగిన అదృష్టం. ఓహో, ఆయన ముందు పడిపోతే చాలని మళ్ళీ తప్పు చేయనని త్రికరణ శుద్ధిగా పాదాల ముందు పడితే పాపరాశి ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్న సహృదయుడని ఆయన పరిపాలనకు ఉన్న గొప్పతనం తెలుసుకోగలిగితే ఉత్తర క్షణంలో మహేశ్వర నామం వినడం వలన ఒక ప్రయోజనం కలుగుతుందని మిగిలిన ఏ ప్రాణులకి తెలీదు, ఒక్క మనుష్య ప్రాణికే తెలుస్తుంది. ఇది అవగతం కానప్పుడు ఆయన మహేశ్వరుడైనా కలిసి వచ్చేదేమీ లేదు. పరమ భక్తితో అడిగితే ఆయన్నే అడుగుతాను, ఎవరు సార్వభౌముడో ఆయన్నే అడుగుతాను, ఆయన పెట్టాలి, కడుపు నిండాలి అని ఆయన ముందు నిలబడడం అలవాటైతే ఏదైనా ఇవ్వగలడు. అప్పుడు ఆయన ప్రభుత్వానికి అర్థం ఉంది. అంటే ప్రభుత్వానికి అంటే ఆయన పరిపాలనకి అర్థం ఉంది. మనం దేహి అని వెళ్ళి నిలబడితే ఇవ్వకుండా దాచుకున్నవాడైతే సహృదయత ఎక్కడుంటుందండి? ఆయనకి అవసరం అయినా సరే దానిని మనకి ఇచ్చేసేవాడే పరమేశ్వరుడు. శంకరాచార్యులు వారు అమ్మవారితో, అమ్మా నీకు ఒక అదృష్టం కలిసి వచ్చిందమ్మా అన్నారు. ఆమె ఏమిటి శంకర అంటే, నువ్వు ఎవరినైనా రక్షిద్దామని చూస్తున్నావు. హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరశేన సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైద్యగ్ధ ముత్తాలయన్ కామాక్షి స్మితమంజరి తవ కథం కారం మయా కథ్యతే. మూకశంకరులు మూకపంచసతిలో అసలు మూకశంకరులు చేసినటువంటి మూకపంచసతి అంటే 5 రకాలుగా అమ్మవారిని వర్ణించి 500 శ్లోకాలు. అతను మూగవాడు అయితే అమ్మవారు దయతలిచి ఆవిడ తింటున్న తాంబూలం ఆయన నోటిలో పెడితే ఆ మూకశంకరులు, ఆయన మూగవాడు కాబట్టి మూకశంకరులు అనేవారు. ఆయనకి అప్పటికప్పుడు అసువుగా చాలా ఏదో చాలా ఈజీగా చెప్పేస్తారంటారు చూసారా, ఆ రకంగా అస్సలు తడుముకోకుండా 500 శ్లోకాలు, 500 సార్లు పంచశతిలో 500 శ్లోకాలు ఆయన గబగబ 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 అమ్మవారి మీద, అమ్మవారి కళ్ళ మీద, అమ్మవారి చిరునవ్వు మీద, అమ్మవారి జుట్టు మీద, అమ్మవారి పాదాల మీద, అలాగా అమ్మవారి అనుగ్రహం మీద అలాంటి విషయాలు చెప్పారు. అసలు మన ఇంట్లోనండి మూకశంకరులు చెప్పినటువంటి మూకపంచసతి ఇంట్లో ఉండాలి. కనీసం మనకి చదవడం రాకపోయినా 1-2 సార్లు చిన్న చిన్నగా చదువుకుంటూ రోజు ఒక శ్లోకమైనా చదువుకుంటే చాలు, అమ్మవారి దయ మన మీద ఉంటుంది. మనకి పుస్తకాల షాపుల్లో దొరుకుతాయండి, మూకపంచసతి ఉందా అండి అంటే వాళ్ళు ఇస్తారు. అవి తెచ్చుకుని చక్కగా చదువుకుని దాని అర్థాలు కూడా వాటిలో ఉంటాయి. కాబట్టి రోజు ఒక చిన్న శ్లోకం ఏమండి, గబగబా హేరంబే చ గుహే చ హర్షభరితం అంటూ చదవలేకపోతే మనసులో ఒకసారి చదువుకోండి. హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యం అంకురయన్ అంటూ మెల్లిగా చదువుకుంటే 2 సార్లు 3 రోజులు 4 రోజులు అయ్యేసరికి ఆ శ్లోకం మీకు ఇలా తీయగానే గబగబగా చదివేసుకునేటట్టు
వచ్చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఒక శ్లోకం 500 రోజులు ఏడాదిన్నర అయిపోయింది, మళ్ళీ మొదటి శ్లోకం నుంచి చదువుకోండి. ఎంత అదృష్టం ఉండాలండి అలాంటివి చదవాలంటే అసలు నిజంగాను. కాబట్టి మూకశంకరులు మూకపంచశతిలో అన్నారండి, నీ దగ్గర బోలెడంత అనుగ్రహం ఉంది. మీ ఆయనకి ఇద్దామనంటే ఆయన సార్వభౌముడు, పెద్ద అబ్బాయికి ఇద్దామనంటే ఆయన లోకాలన్నీ చూస్తున్నవాడు, సుబ్రహ్మణ్యుడికి ఇద్దామంటే ఆయనే మహాజ్ఞాని, భర్త గురించి ఆలోచించాలా, పిల్లల గురించి ఆలోచించాలా? నీ దగ్గర ఉన్న అనుగ్రహం అంతా ఎవరికి ఇద్దాము అంటే నేను ఉన్నాను, నీ దగ్గరున్న పూర్ణ కారుణ్యం అంతా నా మీద వర్షింపజేసేయి. చేశానన్న తృప్తి నీకు, పుచ్చుకొని దరిద్రం తీరిపోవడానికి నేను కలిశాను కదా, ఇంకేమిటి భాగ్యం, నీ పంట పండిందిలే అన్నారు. అది స్వతంత్రం. శివుడి దగ్గరకు వెళ్ళి అలా అడగాలి, లేకపోతే జీవితం మామూలుగానే ఉంటుంది. అలా అడగవచ్చా అంటే ఎప్పుడు మనకి ఇంత స్వతంత్రం? భక్తునికి భగవంతుని దగ్గర స్వాతంత్రం. ఆయన ప్రసన్నతని అర్థం చేసుకుంటే మనం సౌలభ్యంతో వెళ్ళి, ఈశ్వరా నేను ఈ తప్పు చేశాను, ఇంకెప్పుడూ చెయ్యను, నన్ను మన్నించు, ఇంకొకసారి ఈ తప్పు చేయకుండా ఉండేటట్టుగా నువ్వే చూసుకో, ఇప్పుడు చేసిన దానికి నన్ను క్షమించు అని చెప్పగలగాలి. ఉత్తినే నోటి మాటతో అజ్ఞాని నా మయా దోషాన్ అశేషాన్ నిమితాన్ హరే క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామణే. నిజంగా వెళ్ళి ఏ తప్పు చేశారో ఎవరూ చెప్పరు, చెప్పుకుంటారటండి. పరమేశ్వరుడికి తెలీదు అనుకుని చేసేస్తూ ఉంటారు. కానీ నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళి నేను చాలా చెడ్డ పనులు చేశాను, చాలా తప్పులు చేశాను, ఇక ముందెప్పుడూ చెయ్యను, చెయ్యకుండా ఉండేటట్టుగా చూసే బాధ్యత కూడా నీదే అని మనం చెప్పగలమా? ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి తనకన్నా ఇంకా ఉత్తముడు లేనట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన పాలనకి గొప్పతనము ఏది అని తెలుసుకున్నవాడు మాత్రమే మహేశ్వర నామం ఉపయుక్తంగా ఉపయోగించుకుంటాడు. త్రికరణ శుద్ధిగా ఆయన పాదాలు పట్టుకోవడం అలవాటైతే ఈశ్వరుడు మనల్ని ఏదైనా చేయగలడు. అంత స్థితి వస్తుందా అని అనుకోక్కర్లేదు. ఆయన అనుకున్న నాడు బ్రహ్మగారు రాసిన రాత తుడిచి ఎంత పైనైనా కూర్చోబెట్టగలడు. అది ఆయన చేసేటటువంటి గొప్ప పని. కాబట్టి మనం ఆయన పాదాలు పట్టుకుంటే, ఏదో అనారోగ్యం ఉందని బ్రహ్మగారు రాశారు, మనం చేసిన పూర్వ పాపపుణ్యాల ఫలితంగా ఈ జన్మలో, అసలు చెప్పాలంటేనండి పూర్వజన్మలో చేసుకున్న పాపము పుణ్యము వచ్చే జన్మలో అనుభవిస్తామను చాలామంది అంటూ ఉండేవారు. కానీ ఈ రోజుల్లో చెప్పాలనిపిస్తోంది ఏంటంటే, నాకు కలియుగంలో ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించేస్తారేమో అనిపిస్తోంది చాలామందిని చూస్తూ ఉంటే. అదీ కాక పూర్వజన్మలలో చేసుకున్న పాపాలు పుణ్యాలు కూడా ఉంటాయనుకోండి, అది వేరే విషయం. కానీ చాలా మటుకు భగవంతుడు అప్పటికప్పుడే వాళ్ళకి చూపించేస్తున్నాడు. ఎంతో బాధ పెట్టేస్తాడు. ఒక తల్లినో తండ్రినో చెల్లెలనో అక్కనో ఇంటి ఆడపడుచులను బాధ పెట్టేశాడు అనుకోండి, ఆ బాధ పెట్టేసి అయిపోయింది అక్కడికి, ఏదో వాళ్ళని అనేసాము, వాళ్ళని ఉద్ధరించేసాము అంటారు. ఆ ఆడపడుచులు కానీ తల్లిదండ్రులు కానీ మనసులో క్షోభించి బాధపడిపోయి కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకుని, అయ్యో ఇంతలా చూశాను, ఇంతలా అభిమానించాను, ఇంతలా ఆప్యాయంగా చూసుకున్నాను, ఇంత పెంచి పెద్దవాడిని చేశాను, నన్ను ఇన్ని మాటలు అన్నాడు, వాడికి కూడా ఓసారి అనుభవంలో వస్తే తెలుస్తుంది అని కనుక పొరపాటునైనా మనసులో అనుకున్నారే అనుకోండి, తప్పకుండా ఆ అనుభవం, ఆ పాపం కట్టి కుడిపేస్తుందండి. ఎప్పటికో అక్కర్లేదు, ఒక 10-15 ఏళ్ల వరకు ఏమీ అవ్వకపోతే, అయ్యో నన్ను అన్ని మాటలు అన్నాడు భగవంతుడా, నేను చిన్న తప్పు చేస్తేనే పెద్ద శిక్ష వేసేస్తున్నావు, అలాంటి వాడికి ఏమీ లేకుండా చేశావు అనుకుని బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు చూస్తుండగానే ఇంట్లో సఖ్యత లేకపోవడం, భార్యాభర్త కలిసి ఉండకపోవడం, పిల్లలు సమంగా వృద్ధిలోకి రాకపోవడం, ఆ పెళ్ళైన తర్వాత పిల్లలకి విడాకులు ఇచ్చేయడం, పెళ్లి చేసుకుందాం అనుకుంటే మగపిల్లవాడు ఎవరినో తెచ్చుకుని పెళ్లి చేసుకోవడం, ఆ ఇంటి గౌరవం మర్యాద అన్నీ పోగొట్టేసేయడం, భర్త అంటే భార్యకు పడదు, భార్య అంటే భర్తకు పడదు, ఇలాంటివన్నీ అవుతూ ఉండడం. ఇవన్నీ జరిగితే వాడికి మనసు స్థిమితం ఎక్కడ ఉంటుందండి? అవతల వాడికి ఎన్ని మాటలు అనేసానని ఆ రోజు చంకలు గుద్దుకున్నవాడు ఈరోజు ఎంతో అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి చెడ్డ పనులు ఏవీ చేయకుండా, ఇటువంటి పాపాలు అవి ఏమీ లేకుండా, అనారోగ్యాల పాలు కాకుండా, ఆకస్మిక మరణాలు రాకుండా, బ్రహ్మగారు రాసినా సరే మనం పరమేశ్వరుడిని, ఆ ఈశ్వరా నువ్వే శరణని ఆయన పాదాలు పట్టుకుని మనస్ఫూర్తిగా నమ్మకంగా విశ్వాసంగా కనుక ఉన్నాము అంటే, ఆయన తప్పకుండా బ్రహ్మ రాసినటువంటి రాతను కూడా చెరిపేసి మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని, చక్కటి ఆయుష్ని ఇచ్చి, ఎవరి చేత చేయించుకోకుండా పండిపోయిన ఒక పండు
చెట్టు నుంచి ఎలా రాలి తెల్లారి లేచేసరికి పడిపోతుందో ఆ రకంగా సునాయాస మరణాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి ఇచ్చేసి మోక్షాన్ని ఇచ్చి మళ్ళీ జన్మ లేకుండా ఆయనలో కలిపేసుకుంటాడు. కాబట్టి ఆ పరమేశ్వరుని అంతలా నమ్మి మనం విశ్వాసంగా ఉంటే ఆయనే మనకన్నీ చూసుకుంటాడు, అటువంటి పాలన చేస్తాడు. కాబట్టి ఆయన యొక్క నామాలలో ఈ మహేశ్వర నామ యొక్క విశిష్టతని ఇంకా కొంత చెప్పుకుని ఆయన గురించి, పరమేశ్వరుడి గురించి, ఆయన భక్తికి లొంగిపోయే విధానాన్ని గురించి ఇంకొంత రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.